నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. తెలుగు వన్ వ్యూవర్స్ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. సందడిగా మొదలైన మన ఈ శ్రావణ మాసం ఎన్నో హంగుల్ని ఆనందాల్ని తీసుకొస్తుంది. అసలు శ్రావణ మాసం వచ్చింది అనగానే సంబరాలు మిన్నంటుతాయి. అమ్మవారి ఆశీస్సుల కోసం మనం చేసే రకరకాల పూజలు, వ్రతాలు, కలిసే స్నేహితులు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మికతని మనకి పొందుపరుస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు శ్రావణ మాసం, ఈ శ్రావణ మాసంలో పండగలు కూడా ఎక్కువేనండోయ్. మొదటగా మనకి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారంగా చేసుకుంటాం. అలాగే 4 మంగళవారాలు మంగళగౌరి వ్రతాలు చేస్తాము. అదేవిధంగా జంధ్యాల పూర్ణమి లేదా రాఖీ పూర్ణమి అంటారు. రాఖీ పండగ కూడా మనకి ఈ నెలలోనే వస్తుంది. మరి మన భారతీస్ కిచెన్లో వరలక్ష్మి వ్రతం స్పెషల్ అన్నంతో పాయసం చేయడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టి ఉంచుకున్న అరకప్పు బియ్యము, 1 లీటర్ సుమారు పాలు, అరకప్పు చక్కెర, అరకప్పు బెల్లం, హాఫ్ స్పూన్ యాలక పొడి అండ్ డ్రై ఫ్రూట్స్. సో మనం పాల పాయసం లేదా అన్నం పరమాన్నం అన్నాం. పాయసాన్న ప్రియాత్వక్స్త అంటారు. అంటే మన అమ్మవారికి పాయసం ఎంతో ప్రీతి. అందుకని మనం ఈరోజు వరలక్ష్మి వ్రత నైవేద్యంగా అన్నంతో పాలతో పరమాన్నం చేయబోతున్నాం. అయితే ఇప్పుడు నేను పాలని ముందుగా మరిగించడానికి సిమ్లో ఉంచాను. సుమారు 1 లీటర్ పాలని మనం తీసుకుని ఇలా చక్కగా నెమ్మదిగా మరుగుతున్న పాలల్లో మనకి టైం ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకూడదని చెప్పి బియ్యం ఒక హాఫ్ కప్పు, ఇంచుమించు హాఫ్ కప్పు దాకా ఉన్న బియ్యాన్ని నానబెట్టి, బాగా కడిగి నానబెట్టి ఉంచిన బియ్యాన్ని పాలల్లో వేస్తున్నాను. సో పాలతో పాటు ఈ బియ్యం కూడా చక్కగా మెత్తగా ఉడుకుతుంది. కాబట్టి నాని ఉండిన బియ్యం ఏంటంటే తొందరగా ఉడుకుతుంది, మనకి టైం కన్జంప్షన్ ఒకటి. రెండోది ఏమిటంటే చాలాసార్లు అన్నం పరమాన్నంలో అన్నం చాలా గట్టిగా ఉంటుంది. ఇలా పాలతో మనం ముందు నుంచి ఉడికిస్తే కనుక చాలా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే పాల పాయసం ఈ అన్నంతో మనం చేయబోతున్నాం. సో మనం ఇప్పుడు ఈ పాలల్లో కొంచెం మన నానబెట్టుకున్న అరకప్పు బియ్యం కలిపాము. ఇప్పుడు ఈ మూమెంట్లో కొంచెం ఉడుకు అందుకున్నప్పుడు మెత్తబడే ముందు చెప్పాలంటే అది మనం ఒక హాఫ్ కప్ షుగర్ దాంట్లో యాడ్ చేసుకుందాం. సో ఈ కొంచెం షుగర్తో పాటు ఈ పాలు అన్నం ఉడికితే కనుక అదొక కమ్మని రుచి వస్తుంది. మనకి మిల్క్ మేడ్తో చేసిన టేస్ట్ అయితే వస్తుంది. అయితే ఎక్కువ దీన్ని బెల్లంతో మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ హెల్త్ కాన్షియస్గా, ఏదైనా అలవాటుని బట్టే ఉంటుంది. హెల్త్ కాన్షియస్గా చేసుకోవాలి అంటే అసలు అన్నం పరమాన్నం బెల్లంతో చేస్తారు. మనం ఈ చక్కెర బదులు పటికి బెల్లం దొరుకుతుంది బజార్లో. పటికి బెల్లం పొడి చేసి, పటికి బెల్లం పొడి అలాగే బెల్లం పొడి 2 కలిపి మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ పాల పాయసం లేదా అన్నం పరమాన్నం చేసేటప్పుడు వ్యూవర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పల్చని గిన్నె అయితే గమ్ముని అడుగు అంటుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాలు అన్నం కాబట్టి అది అంటుకోకుండా ఉండాలంటే మనం ఒక కుక్కర్ కానీ లేదా ఇలాంటి బాండ్లీ కొంచెం మనకి అడుగు దడసరిగా ఉంటే కనుక మనకి అది సిమ్లో ఉడుకుతున్నంతసేపు మనకు అడుగు అంటుకోదు. అలాగే కమ్మగా పూర్తిగా అది కుక్ అయ్యే అవకాశం కూడా మనకు ఉంటుంది. సో పాలు కాబట్టి ఎప్పుడైనా ఇలా పొంగు బయటికి వచ్చినప్పుడల్లా మనం ఒక్కసారి దీన్ని కలుపుకుంటే, నేను జనరల్గా అన్నం పాయసం అనగానే కొంచెం పాలు ఎక్కువ తీసుకుని మన కిచెన్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఒకటేమో పాలు బాగా మరిగించే కొలది అది కోవాలా తయారవుతుంది. హెల్త్ వైజ్ అది పిల్లలకి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. 2 అన్నం ఆ బియ్యం ఏదైతే ఉందో అది ఒదుగవుతుంది, అంటే రెట్టింపు అవుతుంది ఉడికినప్పటికీ. సో ఎప్పుడైనా పాయసం అనగానే అది ముద్దలా గట్టి పడిపోకుండా ఉండడం కోసం మనం పాలు ఎక్కువ తీసుకుని కొంచెం బియ్యం తక్కువ తీసుకుంటే ఆ కన్సిస్టెన్సీ మనకి స్పూన్తో పాయసం తింటున్నప్పుడు కొంచెం ఆ లిక్విడ్ స్టేజ్, ఆ ద్రవం
అలా ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం ఒక 1 లీటర్ 1.5 లీటర్ మీ ఇష్టం పాలు పెంచుకుని కొంచెం రైస్ తగ్గించుకుంటే మనకి పాయసం మరింత బాగుంటుంది. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం గురించి కూడా కొన్ని సంగతులు చెప్పుకుందాం. ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు. అందరూ ఆచరించి అమ్మ ఆశీస్సుల్ని పొందుతూ ఉంటాం. అలాగే ముత్తైదులకి మనం శనగలు, తర్వాత గాజులు, పసుపు, కుంకుమ, తర్వాత మనకి వక్కలు, ₹1 కూడా పెట్టి ఏదైనా పండుని దాంతోపాటు పెట్టి తాంబూలంగా మనం ముత్తైదులకి ఇస్తూ ఉంటాం. అది మన శ్రద్ధ ప్రకారం మనకి ఉండే వెసులుబాటుని బట్టి 8 మందికి కానీ 11 మందికి కానీ 9 మందికి కానీ కొంతమంది వాళ్ళ శక్తికి అనుసారం వాళ్ళకి ఎలా అనుకుంటే అలా ఆ విధంగా మనం తాంబూలం అనేది ఇస్తూ ఉంటాము. అయితే ఈ శనగలు ఎందుకు పంచి పెడతారు అని నేను ఆలోచిస్తే, ఈ శ్రావణ మాసం ఏంటంటే కొంచెం వానలు పడుతూ ఆరోగ్యకరమైన ఇబ్బందులతో మనం ఉంటాం కాబట్టి శనగలు ఏంటంటే హైలీ న్యూట్రిటివ్ కాబట్టి ఈ కాంబినేషన్ అంటే మన పెద్దవాళ్ళు ఏం చేసినా ఒక సైంటిఫిక్ రీజన్, అందులో ఒక ఏదో మెడిసిన్, ఒక ఆరోగ్యకరమైన ఒక సూత్రం దానికి జోడించి ఉంది అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. అయితే ఈ నల్ల శనగలు మనం వ్యూవర్స్ ముఖ్యంగా మనం నల్ల శనగలను ఎక్కువగా వాడడం వలన, దీన్ని పంచిపెట్టడం వలన, అందరూ దీన్ని తినాలని కోరుకోవడం వలన ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఉన్నాయట. మనం ఒక్కసారి పాయసాన్ని చూసుకుంటూ ఆ విషయాలు కూడా చెప్పుకుందాం. సో మనకి యాక్చువల్లీ మనం దడసరి గిన్నె పెట్టుకున్నాం కాబట్టి మనకు అడుగంటే అవకాశం ఉండదు. కాకపోతే మనం ఒకసారి తిప్పుతూ దాన్ని ఉడుకు ఏ విధంగా ఉందో చూసుకుంటూ మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈ నల్ల శనగలు మనం 2-3 రోజులు కనుక అంటే ఒక 8 నుంచి 16 గంటలు నానబెడితే ఇందులోంచి మొలకలు వస్తాయి. ఆ మొలకల్ని కనుక మనం పచ్చి మొలకల్ని తినడం ద్వారా, అది తినగలిగిన వాళ్ళు 5 స్పూన్లు కనుక మనం శనగల్ని నానబెట్టి మొలకలుగా వచ్చిన తర్వాత దాని మీద కొంచెం ఉప్పు, తర్వాత నిమ్మరసం పిండుకుని బ్రేక్ఫాస్ట్లో కనుక అదే తినేస్తే చాలా వరకు మధ్యాహ్నం 1 గంట వరకు అంటే ఒక 3-4 గంటల సేపు ఆకలి ఎదుట, శరీరానికి ఎంతో పుష్టినిస్తుందట. ఆ విధంగా తినలేమనుకున్న వాళ్ళు దాన్ని బాయిల్ చేసుకుని కొంచెం జీలకర్ర పొడి, ఇలాగే మనం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు నిమ్మరసం ఏదైనా పిండుకుని తిన్నా సరే జీర్ణ సంబంధమైన వ్యాధులు ఉండవట. ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళకి అంటే తినడం వల్ల అస్తమానం ఆకలేసే ఒక టెండెన్సీ వాళ్ళకి ఉంటుందట. అది కూడా ఉండకుండా అంటే పూర్తిగా వాళ్ళకి కావాల్సినంత మనకి పోషక ఆహారం ఇది అవుతుందని విన్నాను. తర్వాత ఇలాగే మనకి గర్భిణీ స్త్రీలకి కానీ లేదా పిల్లలు కావాలనుకునే వాళ్ళు కానీ ఇది తినడం వలన పరిపుష్టి కలిగి మంచి ఆరోగ్యకరమైన బిడ్డను పొందడం కానీ, లేదా చిన్న పిల్లలకి కూడా ఇది మ్యాష్ చేసి మెత్తగా తినిపించడం వలన శారీర దారుఢ్యం పెరుగుతుందని తెలుసుకున్నాను. సో మనం కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. పాయసం కూడా మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఫస్ట్ దీంట్లో చక్కెర వేసాము, మరి బెల్లం కూడా అదే టైంలో వేయచ్చు కదా, వేయచ్చండి. కాకపోతే బెల్లంలో 2 రకాలు ఉంటాయి, కొత్త బెల్లం, పాత బెల్లం. కొన్ని బెల్లాలలో ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు ఉండడం వలన పాలు విరిగిపోయే అవకాశం, మనకి అపియరెన్స్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు చెప్పాలంటే బెల్లం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. బెల్లమే వాడేవారు పూర్వకాలం నుంచి. ఆ బెల్లంలో ఐరన్ ధాతువు ఎక్కువగా ఉంటుంది. దానివలన పిల్లలు ఎప్పుడైనా పక్క తడిపే అవకాశం ఉన్నా సరే బెల్లం తినిపిస్తే అది నివారించబడేదట. అదేవిధంగా బాలింతలకు కూడా పాత బెల్లం పెట్టేవారు. మనకు కూడా దగ్గు రొంప వస్తే గమ్ముని బెల్లం మిరియాలు నూరి ఇవ్వడం కానీ, శ్లాష్మం వస్తే కరక్కాయ బెల్లం, అంటే ఇవన్నీ పాత బెల్లం లేదా బెల్లంతో చేస్తూ ఉండేవారు. అయితే మనకి ఇప్పుడు ఆధునికగా మనకి వచ్చే టెక్నాలజీ వలన గమ్ముని బెల్లంతో ఏదైనా చేస్తే విరిగే అవకాశం ఉంటుంది. సో నేను ఏం చేశానంటే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి మనకి కుకింగ్ టైం కూడా కొంచెం సేవ్ అవుతుంది కాబట్టి కొంచెం నీళ్లు పోసి దీన్ని నానబెట్టినట్టు ఉంచేసాను. ఎందుకంటే లాస్ట్లో మనం టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు ఇది పూర్తిగా ఉడికిపోయే స్టేజ్, ఆల్మోస్ట్ మనం స్టవ్ కట్టేసేటప్పుడు ఈ బెల్లాన్ని కనుక మేము వేస్తే ఆల్రెడీ కరిగి ఉంది బెల్లం. రెండోది ఏంటంటే ఆ వేడికి ఇది కరిగిపోతుంది. మరిగించి ఉడికించాం కాబట్టి మనకి పాయసం విరిగిపోయే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటుంది. సో మనం పూర్తిగా ఈ బెల్లం దీన్ని కలిపే ముందు మనం దంచి ఉంచుకున్న ఇలాచీ పౌడరు, ఇలాచీని కూడా చాలామంది ముందుగానే పౌడర్ చేసి డబ్బాలో గట్టి మూత సీసాల్లో ఉంచుతూ ఉంటారు. సో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. లేదా ఇలాచీలు 2-3 ఇలాచీలు తీసుకుని మనం అప్పడాల కర్రతో ఒక్కసారి నూరి మనం వేస్తే అది ఆ ఫ్లేవర్ కూడా తక్కువ ఇలాచీలతోటి మంచి ఫ్లేవర్ అండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా. సో అది కూడా మనకి చాలా బాగుంటుంది.
ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి, సో ఈ విధంగా మనకి పాయసం సెటిల్ అయ్యే టైంలో మనం 1/2 కప్పు బెల్లాన్ని ఇందులో జోడించి వదిలేస్తే కనుక ఆ బెల్లం పూర్తిగా మనకి పాయసంతో పాటు కరిగి మనకి సమానమైన రుచినిస్తుంది. సో ఆ విధంగా మనకి పాయసం వండడం పూర్తయిపోయింది. మనం ఇంగ్రీడియంట్స్లో డ్రై ఫ్రూట్స్ గురించి కూడా చెప్పుకున్నాం. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ని ఎలా ప్రజెంట్ చేస్తామంటే, మనం నేతిలో వేయించి చక్కగా ఇలా పాయసం పైన వేయచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్ నానబెట్టి సన్నగా ముక్కలుగా తరిగి ఉంచాను. అది మనం ఏ సర్వింగ్ ఆ సర్వింగ్ ఇష్టమైన వాళ్ళకి, లేదా అలా ప్రజెంట్ చేయాలి పైన అనుకుంటే కనుక ఇలా న్యాచురల్గా డ్రై ఫ్రూట్స్ని మనం కప్లో వేసి, తర్వాత కుంకుమ పువ్వు అంటారు, కేసర్, అది కనుక మీ దగ్గర ఉన్నట్టయితే అది కూడా చక్కగా దీని మీద ప్రజెంట్ చేసి మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకి పాయసం ఇదేంటంటే యాక్చువల్లీ వైట్ నుంచి లైట్ లెమనిష్ ఎల్లో కలర్లోకి వస్తుంది. ఎందుకంటే మనం ఇందులో చక్కెర జోడించాం, అలాగే బెల్లం కూడా కలిపాం కాబట్టి ఈ విధమైన కలర్ వచ్చి మనకి అండ్ ఈ బాదం ముక్కలు అన్నీ కలిపి మనకి చక్కని పాయసం తయారైపోయింది. సో చూసారు కదండి వ్యూయర్స్, మన ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి నైవేద్యంగా పాల పాయసం లేదా అన్నంతో పరవాన్నం మనం తయారు చేసాము. సో నేను ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని, ఈ జగజ్జనని ఆశీస్సులతో మనందరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందాలతో సుఖశాంతులతో తులతూగాలని. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.